హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. మొత్తానికైతే మొన్న లే ఆఫ్ వీడియో చూడంగానే చాలా మంది భయపడ్డారు కదా. లే ఆఫ్ అనేది ప్రతి మంత్ ఉంటుంది. బ్యాలెన్స్డ్ గా న్యూ హైరింగ్ కూడా ఉంటుంది. సో 2025 లో న్యూ హైరింగ్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇప్పుడైతే అనౌన్స్ చేశారు. అసెంచర్, హెచ్సిఎల్, టీసీఎస్ అండ్ ఇంకా ఉన్నాయి కదా మనకి విప్రో, ఇన్ఫోసిస్, ఇవన్నీ క్యాప్జెమిని ఇవన్నీ హైర్ చేసుకోబోతున్నాయి. టోటల్లీ 1,50,000 పీపుల్ కన్నా ఎక్కువగానే హైర్ చేసుకుంటున్నారు. డబుల్ 2024లో నార్మల్ గా హైర్ చేసుకున్నారు. ఇప్పుడు డబుల్ హైరింగ్ జరగబోతుంది. ఆన్ బోర్డింగ్ ఆపేసిన వాళ్ళకి ఆన్ బోర్డింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఎలా, ఏ కంపెనీస్ ఎంత మందిని హైర్ చేసుకోబోతున్నాయి, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ మీరు ప్లేస్మెంట్ కి ప్రిపేర్ అవ్వండి. ఏమేమి ఉంటాయి, హెచ్సిఎల్ లో ఏమడుగుతారు, ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ చూడండి, అసెంచర్ కంపెనీ వాళ్ళు 24,000 న్యూ హైరింగ్ పీపుల్ ని హైర్ చేసుకోబోతున్నారు. 2024లో మాస్ హైరింగ్ చేశారు. ఇప్పుడు అసెంచర్ వాళ్ళు 2025లో 24,000 పీపుల్ ని హైర్ చేసుకోబోతున్నారు. సో బీ రెడీ. నిన్ననే వాళ్ళు చెప్పారు. అండ్ ఇది ఎవరు నేను చెప్పింది కాదు, నువామా అనేసి ఒక సర్వే అన్నమాట. సో వీళ్ళు సజెస్ట్ చేశారు ఇప్పుడు హైరింగ్స్ ఉండబోతున్నాయి అనేసి. క్యూ వన్ అంటే ఎప్పుడంటే ఆగస్ట్ అండ్ జూన్ ఆగస్ట్ నుంచి హైరింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, మార్చ్ లో ఆన్ బోర్డింగ్స్ ఉంటాయి. ఏప్రిల్ వదిలేసి మే వదిలేయండి. జూన్ నుంచి ఆగస్ట్ వరకు హైరింగ్ టైం అన్నమాట. సో ఈ హైరింగ్ టైంలో ఆగస్ట్ లోపు 24,000 పీపుల్ ని అసెంచర్ వాళ్ళు హైర్ చేసుకోబోతున్నారు. ఆన్ బోర్డింగ్ ఆగిపోయిన వాళ్ళకి ఆన్ బోర్డింగ్స్ జరగబోతున్నాయి. ఎవరైతే ఆఫర్ లెటర్స్ వచ్చి ఆన్ బోర్డింగ్ రాలేదో వాళ్ళకి అందరికీ గుడ్ న్యూస్. ఎందుకంటే ఆగస్ట్ లో అండ్ ఈ జూన్ లో మళ్ళీ ఆన్ బోర్డింగ్స్ రిపీట్ అవబోతున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇన్ఫోసిస్ వాళ్ళు మోర్ దాన్ 1,000 పీపుల్ ని హైర్ చేసుకోబోతున్నారు. ఐ నెవర్ సజెస్ట్ జాయిన్ ఇన్ ఇన్ఫోసిస్. ఎందుకంటే ఫ్రెషర్స్ ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయితే దే ఆర్ రెడీ టు రిమూవ్ దెమ్. కొన్ని కంపెనీస్ ఉంటాయి 1,000 1 ఇయర్ వరకు ఈ ఫ్రెషర్స్ ని తీసేయరు. వాళ్ళకి నేర్పిస్తారు ఖచ్చితంగా. కానీ ఇలా ట్రైనింగ్ పెట్టి జస్ట్ ట్రైనింగ్ లోనే ఏం పార్టిసిపేట్ చేయలేదు, ఏం చేయలేదు అనేసి తీసేసే ఈ కంపెనీస్ కాదు మీరు జాయిన్ అవ్వాల్సింది. 1 ఇయర్ అయినా మీకు టైం ఇచ్చి నేర్చుకునే కంపెనీస్ జాయిన్ అవ్వండి. అలాంటి కంపెనీస్ ఏంటివో కూడా నేను మెన్షన్ చేస్తాను. విప్రో ఈజ్ అనౌన్స్డ్ టు ప్లాన్. ఎంత మందిని హైర్ చేసుకుంటామో అని చెప్పలేదు. ఈ Q1 లోనే, అంటే బిఫోర్ ఆగస్ట్ లోపు హైర్ చేసుకుంటాము, బట్ ఎంత అని చెప్పలేదు ఇంకా. ఓకే, టీసీఎస్ టీసీఎస్ వాళ్ళు ఎప్పుడు 40,000 పీపుల్ ని హైర్ చేసుకుంటారు. 2024లో కూడా 40,000 పీపుల్ ని వాళ్ళు హైర్ చేసుకున్నారు. ఇప్పుడు 2025లో కూడా 40,000 ఫ్రెషర్స్ ని హైర్ చేసుకోబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి హెచ్సిఎల్ టెక్ వచ్చేసి వీళ్ళనందరినీ పడగొట్టేసేసి ఇట్స్ ప్లెడ్జ్ టు హైర్ అరౌండ్ 82,000 ఫ్రెషర్స్. 82,000 ఫ్రెషర్స్ ని హెచ్సిఎల్ టెక్ వాళ్ళు హైర్ చేసుకోబోతున్నారు. సో ఇంకా చాలా 33 కంపెనీస్ ఈ జూలై అండ్ ఆగస్ట్ మిడిల్ లో హైర్ చేసుకోబోతున్నాయంట. ఇవి అన్ని రిపోర్ట్స్ నువామా అని సజెస్ట్ చేస్తుంది, మన సర్వేస్ అన్నమాట. సో ఎన్ని కంపెనీస్ హైర్ చేసుకోబోతున్నాయని. అండ్ ఈ అసెంచర్ వాళ్ళు మాత్రం వాళ్ళే చెప్పారు జూలై ఆగస్ట్ లోపు హైరింగ్ ఉంటుంది. సో ఈ కంపెనీస్ అన్ని జూలై ఆగస్ట్ లోపు హైరింగ్స్ అయితే జరుగుతాయి. సో ఎవరైనా ఉంటే జూన్, జూలై, ఆగస్ట్, దీస్ 3 months ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ యూ ఫర్ హైరింగ్. మరి ఏం నేర్చుకోవాలి అక్క అంటున్నారా? సో టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ నేను అటెండ్ అయిన కంపెనీసే. ఒక్కొక్కటి చూసేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసేసి టీసీఎస్ వాళ్ళది ఫస్ట్ ఏముంటుంది, క్వాంట్, రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ. తర్వాత ఏముంటుంది, 2 హ్యాండ్స్ ఆన్ కోడింగ్స్ ఉంటాయి. ఓకే, ఇన్ఫోసిస్ కూడా అంతే. ఫస్ట్ మీరు ఏం నేర్చుకోవాలి, ఏ కంపెనీకైనా క్వాంట్ అనేది మ్యాండేటరీ. క్వాంట్, రీజనింగ్, ఫస్ట్ క్వాంట్ రీజనింగ్ మీద ఫోకస్ చేయండి. ఈ ప్లేస్మెంట్స్ కి మనకి ఇంకా 2 months టైం ఉంది. ఈ 2 months లోపు మీరు ప్రిపేర్డ్ గా ఉండండి. 2 కోడ్స్. ఓకే, క్వాంట్, రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ మీద ఫస్ట్ ఫిక్స్ అయిపోండి. తర్వాత హ్యాండ్స్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మాక్సిమం అడిగేది స్ట్రింగ్స్, అరేస్, నెంబర్స్, వీటి మీదనే. మీకు ఎవరికైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ వీడియో కావాలంటే ఫుల్ లెంత్ వీడియో, ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియో, యూ కెన్ ఆస్క్ మీ. నేను ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఏ కంపెనీస్ అయినా అడిగేది ఇవే. ఫస్ట్ క్వాంట్, రీజనింగ్ అండ్ వర్బల్ ఎబిలిటీ. నెక్స్ట్ వచ్చేసేసి కోడింగ్, ఇంతే కదా ఉండేది. ఇన్ఫోసిస్ వాళ్ళు పజిల్స్ అడుగుతారు అనమాట, కోడ్ పజిల్స్ అడుగుతారు. అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవుట్పుట్ ఆఫ్ ది కోడ్, ప్రోగ్రామింగ్ లాజిక్ తెలుసుకోవాలి కాబట్టి అవుట్పుట్ ఆఫ్ ది కోడ్ అడుగుతారు. ఇవన్నీ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ గురించి మనం నెక్స్ట్ డీటెయిల్డ్ గా అయితే నేర్చుకుందాం. ఫస్ట్ అయితే ఇవి ప్రిపేర్ అవ్వండి. అసెంచర్ అండ్ ఈ కంపెనీస్ అన్ని హైర్ చేసుకోబోతున్నాయి కదా, రెడీ.
సరే హైరింగ్ చేసుకుంటుంది బానే ఉంది. కానీ నువ్వు షార్ట్ లిస్ట్ అవ్వాలి గదా! ఈ కంపెనీస్‌లో 1,50,000 మోర్ దాన్ పీపుల్ అంటే అప్లై చేసేవాళ్ళు 10,00,000 అబోవ్ ఉంటారు. ఓకే. నువ్వు అందులో షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ నీ రెజ్యూమ్‌ని కరెక్ట్‌గా మెన్షన్ చెయి. నెక్స్ట్ వచ్చేసి మేజర్ స్కిల్ సెట్. అక్కడ డిస్క్రిప్షన్‌లో ఏం అడిగారు? ఒక ఫ్రెషర్‌ని మాక్సిమం డీఎస్ఏ వన్ ఆఫ్ ది మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ డాట్ నెట్, జావా, పైథాన్ వీటి మీదనే అడుగుతారు. సో, వీటి మీదనే అడుగుతారు కాబట్టి ఈ లాంగ్వేజెస్‌లో ఏదో ఒకటి మీ దాంట్లో ఉండాలి. ఇంక్లూడింగ్ జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్ ఇవి కూడా మీ దాంట్లో మెన్షన్ అయితే చాలా బెటర్. ఓకే. ఈ స్కిల్ సెట్ అనేది మెయిన్ ఫ్రెషర్‌కి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి యాస్ పర్ జాబ్ డిస్క్రిప్షన్ మాత్రమే అప్లై చేయండి. ఎవరైతే ఆఫ్ క్యాంపస్‌లో అప్లై చేసుకోబోతున్నారో వాళ్ళకి చెప్తున్నాను. యాస్ పర్ జాబ్ డిస్క్రిప్షన్. ప్లేస్‌మెంట్ టీమ్‌కొస్తారు కాబట్టి ఆన్ క్యాంపస్‌లో కొంచెమైనా వాళ్ళకి అవుతది. కానీ ఆఫ్ క్యాంపస్ వాళ్ళు చాట్ జీపీటీ యూజ్ చేయండి. ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో ఆ డిస్క్రిప్షన్‌లో మెయిన్ కీవర్డ్స్ అడగండి. గివ్ మీ ద కీవర్డ్స్ అనేసేసి. ఓకే. ఆ కీవర్డ్స్ తీసుకొని నీ రెజ్యూమేలో మెన్షన్ చెయి. ఆ స్కిల్ సెట్ కీవర్డ్స్. లేదా నీ రెజ్యూమేలో ఉన్న డిస్క్రిప్షన్‌నే అక్కడ పెట్టేసేయి. ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్. యాడ్ థీస్ కీవర్డ్స్ ఇంటూ మై ప్రాజెక్ట్ అండ్ మై సమ్మరీ అనేసి నువ్వు కొట్టినా గూడా నీకు ఆల్‌మోస్ట్ ఆహ్, గ్రామర్ మొత్తం రిమూవ్ చేసేసి ఫ్రేజెస్ కరెక్ట్‌గా ఇస్తుంది. ఓకే. ఈ ఏఐ యూజ్ చేసి కీవర్డ్స్ అనేది మెన్షన్ చెయి. నెక్స్ట్ వచ్చేసేసి ఏవైతే స్కిల్స్ నువ్వు మెన్షన్ చేసావో, ఆ స్కిల్స్ మీద నువ్వు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ప్రిపేర్ చెయి. మాక్సిమం ఇవన్నీ ఆన్‌లైన్ టెస్టే పెడతాయి కాబట్టి, యూ కెన్ టేక్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని గూడా మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. క్వాంట్, రీజనింగ్ ఇవి. కానీ నువ్వు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే నీ చేతుల్లోనే ఉంటుంది. ఫస్ట్ థింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాక్టీస్ చెయి. అరేస్, స్ట్రింగ్స్, నంబర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ వీటి మీద బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే. వీటి మీద తరువాత నేనిక్కడ రాసుకున్నాను. మీకు ఏదైతే ఉంటుందో స్కిల్ దాని మీద కోడింగ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయి. దాని మీద కొన్ని కోడింగ్ క్వెషన్స్. ఫస్ట్ వితౌట్ మెథడ్స్ ప్రాక్టీస్ చేయి. ఈజీ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయి. ఈజీ ప్రాబ్లమ్స్ కూడా నేను మెన్షన్ చేశాను ఒక పీడీఎఫ్ చేసి. అండ్ నెక్స్ట్ వితౌట్ మెథడ్స్ ప్రాక్టీస్ చేయి. ఆల్రెడీ నేను గిట్‌లో పెట్టాను ఈజీ ప్రాబ్లమ్స్ అన్నీ. అవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసేసి ఏం చేస్తారంటే టెక్‌కి సంబంధించిన ఇంటర్‌వ్యూస్ నువ్వైతే డాట్ నెట్ నేర్చుకుంటున్నావా? ఆ డాట్ నెట్ ట్యుటోరియల్స్ అని కొట్టేసి గూగుల్‌లో ఫస్ట్ నువ్వు డాట్ నెట్ మీద ఉన్న ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ ప్రిపేర్ చేయి. నాట్ ఓన్లీ ఇంటర్వ్యూ క్వెషన్స్. యూ హావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద నువ్వు ఒక గ్రిప్ తెచ్చుకోవాలి. ఎస్‌క్యూఎల్ ఫస్ట్ ఎస్‌క్యూఎల్ నువ్వు డాట్ నెట్ నేర్చుకుంటే డాట్ నెట్, సి షార్ప్, ప్రాజెక్ట్స్, లింక్డ్ఇన్, గిట్‌హబ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. నువ్వు జావా, స్ప్రింగ్ బూట్, జావాలో ఆబ్జెక్ట్స్, మల్టీ థ్రెడింగ్ ఇలాంటివి ఉంటాయి కదా! ఇవన్నిటిని నువ్వు కాన్సెప్ట్స్ అన్నీ తెలుసుకోవాలి అండ్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాజెక్ట్స్ చేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ టు షార్ట్ లిస్ట్. నువ్వు జస్ట్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఇంత చేయాలి. అండ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఇవన్నిటి మీద నీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. ఏదైనా అడిగితే చెప్పేలా ఉండాలి. ఓకే. సైలెంట్‌గా అయితే ఉండొద్దు. ఇంటర్వ్యూ మాత్రం క్రాక్ చేయాలంటే యూ హావ్ టు బి యాస్ ఎ లైక్ ఏ టాకెటివ్ పర్సన్. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. సో హైరింగ్ అయితే రాబోతుంది కాబట్టి ఫస్ట్ ప్లేస్‌మెంట్స్‌కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఓకే. That's all about the video and please subscribe to our channel and don't forget to hit the follow button in Instagram. Bye. If anyone want to connect with me, you can connect with me through TopMate. లేదు నేను ఆ ₹100 నేను పే చేయలేను అన్నవాళ్ళు యూ కెన్ కనెక్ట్ విత్ మీ త్రూ ఇన్‌స్టాగ్రామ్. నేను కొంచెం టైం తీసుకుంటాను ఇన్‌స్టాలో. టాప్‌మేట్ అయితే వన్ ఆన్ వన్ ఉంటుంది. 30 మినిట్స్ కనెక్ట్ ఉంటుంది. అండ్ ఇన్‌స్టాగ్రామ్ జస్ట్ చాట్ లైక్. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. బై.